నుంచి వచ్చాం సార్. మేము మార్నింగ్ 3 o'clock స్టార్ట్ అయ్యాం సార్. స్టార్ట్ అవుతే ఇక్కడికి వచ్చేసరికి ట్రైన్ 7:12కి దింపింది సార్ ఇక్కడికి. సో ట్రైన్ కూడా 34 minutes వేరే సార్. తర్వాత అక్కడి నుంచి బస్సు వచ్చేసరికి ఎన్ఐడి వరకు బాగానే వచ్చింది సార్ బస్సు. ఎన్ఐడి నుంచి అక్కడ బ్లాక్ చేసి రోడ్ కాడ ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని చెప్పేసి ఎన్ఐడి నుంచి బ్లాక్ చేస్తూ వచ్చారు సార్. ఇక్కడికి వచ్చేసరికి 8:34 అయింది సార్. 8:34 వస్తే నేను కూడా అక్కడ అక్కడ బస్ స్టాప్ ఉంది సార్. అక్కడ నైట్ గారు తోట నుంచి దిగేసి కొంత దూరం రన్ చేసుకొచ్చి అగైన్ మరి బస్సులో దిగేసి రన్ చేసుకొచ్చి మళ్ళీ ఆటో ఎక్కి మరి ఆటో నుంచి ఇక్కడ తీసుకొచ్చాం సార్. ఇక్కడ తీసుకొస్తే 8:35 అయింది. ఇక్కడ తీసుకొచ్చేసరికి 8:30కి క్లోజింగ్ టైం అమ్మ, కెనాట్ డూ ఎనీథింగ్ అని చెప్పేసి గ్రౌండ్ స్టెప్స్ చెప్తే దగ్గర ఒక 20+ మెంబర్స్ వచ్చారు సార్. వచ్చిన తర్వాత కూడా 20 మెంబర్స్ కూడా కొంతమంది ఆర్గ్యూ చేశారు. పేరెంట్స్ పంపించండి, ఒక 5 minutes అటు ఇడే కదా, కొన్ని 10 minutes కదా, పంపించండి, ఎలాగో ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి 9 o'clock కదా అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు సార్. బట్ గ్రౌండ్ స్టాప్ మా చేతిలో ఏం లేదమ్మా, మేము 8:30 కల్లా మేము 8:30 దాటితే మేము ఎవరిని పంపించాం లోపలికి అని చెప్పేసి గ్రౌండ్ స్టాప్ చెప్పిన తర్వాత ఇంకా కొంతమంది ఆర్గ్యూ చేసి కొంతమంది పేరెంట్స్ వెళ్ళిపోయారు, కొంతమంది స్టూడెంట్స్ కూడా కొంతమంది సర్లే అని చెప్పి కొంతమంది వెళ్ళిపోయారు. బట్ ఇక్కడ ఉన్న 4 members అయితే రిక్వెస్ట్ చేశారు. వన్ ఆఫ్ ద మెంబర్ ఆర్యన్ ఏ ఎగ్జామ్ ఇది? సెకండ్ అటెంప్ట్ సార్. తర్వాత అటెంప్ట్ అయినా సరే, అటెంప్ట్ చేసుకున్నా సరే తర్వాత అటెంప్ట్ కూడా లేదు. కానీ ఇప్పుడు వేళ ఇది మిస్ అయిపోతే 1 year ఆగాలి సార్. ఎన్ఐటీకి వెళ్ళాలన్నా సరే, ఐఐటీ ఎలాగ లేదనుకోండి, సో ఎన్ఐటీకి వెళ్ళాలన్నా సరే 1 year గ్యాప్ వచ్చేది సార్. ఈ మిస్టేక్ అంటే ఇప్పుడు సెంటర్ వాళ్ళన్నా సరే పేరెంట్స్కి 1 day ముందు మెసేజ్ పెట్టాలి సార్, ఇలాగా డిప్యూటీ సీఎం వస్తున్నారు, సో వీ హ్యావ్ టు బీ 1 or 2 hours బిఫోర్ ద సెంటర్ అని చెప్పేసి మెసేజ్ పెట్టాలి సార్ పేరెంట్స్కి. వాళ్ళు కూడా ఏం చెప్పలేదు. ప్లస్ డిప్యూటీ సీఎం అన్నా సరే ఎగ్జామ్ టైం పెట్టుకున్న టైం రావడం సార్ మరీ కాల్కులేట్. కొన్ని 9 దాటిన తర్వాత కొన్ని స్టార్ట్ అవ్వచ్చు కదా అక్కడ. ఇప్పుడు లోగోలు మంచి పెట్టండి, వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి సార్, ఇలాగా వస్తున్నారు, సో మీరు ఎలా 6 కల్లా రండి అంటే మేము 1 day బిఫోర్ అని వస్తాం కదా, 1 day బిఫోర్ అని వస్తాం కదా సార్. చెప్పమ్మా. గట్టి మాట్లాడండి. ట్రాఫిక్ జామ్ అవడం వల్ల మేము రావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల ట్రాఫిక్ జామ్ అవడం వల్ల మేము రావట్లేదు. ఇక్కడికి వచ్చేసరికి 8:32 అయింది. ఎంతో సార్ చాలా రిక్వెస్ట్ చేసాం సార్, కానీ పంపించట్లేదు. ఎగ్జామ్ ఎన్ని గంటలకమ్మా? 8:30కి రిపోర్టింగ్ టైము, 9కి ఎగ్జామ్ అనమాట. మరి 1/2 hour టైం ఉన్నా సరే పంపించలేదు సార్. కానీ మా పిల్లలే కాదు, ఇంకా చాలామంది పిల్లలు వెళ్ళిపోయారు. వీళ్ళైనా కాదు, ఏ పిల్లలైనా సరే, ఏ సెంటర్లో ఉండిపోయిన పిల్లలైనా సరే మళ్ళీ రేపు ఏమైనా రిక్వెస్ట్ చేసి చేస్తారనేసి అనుకుంటున్నామండి. ఎగ్జామ్ ఏంటి? ఎగ్జామ్ అన్నది ఇది మెయిన్ సెకండ్ అటెంప్ట్. అనిల్ అండి, నేను నీతు హాసిని పేరెంట్ని. 8:30కి ఇక్కడికి రావాలండి టైం యాక్చువల్గా, కాకపోతే మేము 8:32కి వచ్చామండి. ఈ 2 నిమిషాలు కూడా ఏంటంటే మాకు ఇక్కడ ట్రాఫిక్ ఆపేశారు రెస్ట్రిక్షన్స్ వల్ల, పవన్ కళ్యాణ్ సార్ వస్తున్నారని. సో నేను అనేది ఏంటంటే ఇదే లైన్లో పవన్ కళ్యాణ్ సార్ వస్తున్నారు, ఇదే లైన్లో ఎగ్జామ్ సెంటర్ ఉంది. సో పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ రూల్స్ పాటించి వాళ్ళ పేరెంట్స్ కానీ ట్రాఫిక్ కామన్ పీపుల్ అందరినీ ఆపేశారు. సో ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్ సెంటర్కి ఎంటర్ అవ్వడానికి 2 నిమిషాలు తేడా వచ్చింది. 2 నిమిషాలు సెంటర్కి తేడా రావడం వల్ల వీళ్ళు సెంటర్లోకి అలౌ చేయలేదు. సో ఈ రోజు కానీ ఎగ్జామ్ రాకపోతే 1 year వీళ్ళకి భవిష్యత్తు పాడైపోతుంది. సో నేను అనేది ఏంటంటే ఈ రోజు ఉంది ఎగ్జాము, ఈరోజు ఆఫ్టర్నూన్ ఉంది, మళ్ళీ రేపు ఉంది, రేపు లాస్ట్ కాబట్టి అట్లీస్ట్ ఇది దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ సార్ అయినా సరే ఇది ఇష్యూని ఆయన దాకా తీసుకొని వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఆయన కనీసం రేపటికైనా ఈ ఉండిపోయిన పిల్లలకి అవకాశం ఇస్తే వాళ్ళ భవిష్యత్తు ఈ 1 year వేస్ట్ అవ్వకుండా ఉంటుందని రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇది వీళ్ళు ప్రాబ్లం అని కాదు, పోలీసుల ప్రాబ్లం అని కాదు, ఈ సిస్టమ్ పొలిటికల్గా ఆయన రావడం, ఈ లైన్లోనే ఆయన వెళ్ళడం కూడా ఇదే లైన్లో సెంటర్ ఉండడం వల్ల ట్రాఫిక్ ఆంక్షల వల్ల లేట్ అయిపోయాం తప్ప కావాలని లేట్ అయ్యిందేం కాదండి. ఇది పిల్లలు కూడా లెటర్ రాశారు, పిల్లల పేర్లు కూడా రాశాము. దాదాపుగా 20 నుండి 30 మంది ఆగిపోయారండి పిల్లలు. చాలామంది ఈరోజు సఫర్ అయ్యారు. సో ఇది నేను పవన్ కళ్యాణ్ సార్ దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ సార్ దృష్టికి ఇది తీసుకొని వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా మీడియా వాళ్ళని కోరుకుంటున్నాను. మెయిల్ పెట్టమన్నారండి, లోపల మెయిల్ ఐడి ఇవ్వడం లేదు.
మెయిల్ ఐడి వాళ్ళకి కూడా తెలియదు అంటున్నారు. లోపలికి వెళ్ళాలంటే వాళ్ళకేవో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అంటున్నారు. వెబ్సైట్లో చూసుకోండి మెయిల్ ఐడి దొరుకుతుంది అన్నారు. వెబ్సైట్ మొత్తం చూశాను, మెయిల్ ఐడి లేదండి. ఇప్పుడు నేను ఇది మెయిల్ కూడా పెట్టలేను. విష్ణు కుమార్ రాజు సార్కి నేను ఫోన్ చేశాను. సార్ అయితే నాకు 4-5 టైమ్స్ కాల్ చేసి ఆయన ఫాలోఅప్ చేశారు. ఇక్కడ లోకల్ సీఏతో కూడా మాట్లాడారు. అయినా సరే వర్కౌట్ అవ్వలేదు. ఆయన దగ్గరకు ఇప్పుడు వెళ్ళి నేను ఈ లెటర్ కూడా సబ్మిట్ చేస్తాను సార్. సార్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది ఆయన ద్వారా ముందుకు తీసుకొని వెళ్ళమని. నేను వెనక్కి తల వెనక్కి I was pretty much on time, but due to rally and traffic, Deputy CM, so I was late because of that. किसी को पूछा क्या? तुम्हारे किसी को पूछा क्या? परमिशन करने के परमिशन के लिए पूछा? Yeah. हाँ, बोला क्या बोला? They said nothing can be done. Asked them for around 10 minutes, but किसका गलती है? किसका गलती है? అందరం పిల్లలు కష్టపడతారు. మా నాన్నగారు అయితే ఆ అబ్బాయి మీద ప్రాణాలు పెట్టుకుని ప్రార్థిస్తున్నట్టు కానీ ఇలా అయ్యేది సార్. ఏమంటారు సార్, టెన్షన్ పడుతున్నారు. కానీ కళ్యాణాన్ని మాకు హెల్ప్ చేస్తారని మేము అనుకుంటున్నాం సార్. సరిపడి నాన్న అదే తరా మేము తుని నుంచి వచ్చాం సార్. మేము మార్నింగ్ 3 o'clock స్టార్ట్ అయ్యాం సార్. మార్కెట్ నుంచి స్టార్ట్ అవుతే ఇక్కడికి వచ్చేసరికి ట్రైన్ 7:12కి దింపింది సార్ ఇక్కడికి. సో ట్రైన్ కూడా 34 minutes లేదే సార్. తర్వాత అక్కడి నుంచి బస్సు వచ్చేసరికి ఎన్ఐడి వరకు బాగానే వచ్చింది సార్ బస్సు. ఎన్ఐడి నుంచి అక్కడ బ్లాక్ చేసి రోడ్ కాడ ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని చెప్పేసి ఎన్ఐడి నుంచి బ్లాక్ చేస్తూ వచ్చారు సార్. ఇక్కడికి వచ్చేసరికి 8:34 అయింది సార్. 8:34 వస్తే నేను కూడా అక్కడ అక్కడ బస్సులో ఉంది సార్. అక్కడ నైట్ గా తోట నుంచి దిగేసి కొంత దూరం రన్ చేసుకొచ్చి అగైన్ మరి బస్సులో దిగేసి రన్ చేసుకొచ్చి మరి ఆటో ఎక్కి మరి ఆటో నుంచి ఇక్కడ తీసుకొచ్చాం సార్. ఇక్కడ తీసుకొస్తే 8:35 అయింది. ఇక్కడ తీసుకొచ్చేసరికి 8:30కి క్లోజింగ్ టైం అమ్మ, కెనాట్ డూ ఎనీథింగ్ అని చెప్పేసి గ్రౌండ్ స్టెప్స్ చెప్తే దగ్గర ఒక 20+ మెంబర్స్ వచ్చారు సార్. వచ్చిన తర్వాత కూడా 20 మెంబర్స్ కూడా కొంతమంది ఆర్గ్యూ చేశారు. పేరెంట్స్ పంపించండి, ఒక 5 minutes అటు ఇడే కదా, కొన్ని 10 minutes కదా, పంపించండి, ఎలాగో ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి 9 o'clock కదా అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు సార్. బట్ గ్రౌండ్ స్టెప్ మా చేతిలో ఏం లేదమ్మా, మేము 8:30 కల్లా మేము 8:30 దాటితే మేము ఎవరిని పంపించాం లోపలికి అని చెప్పేసి గ్రౌండ్ స్టెప్ చెప్పిన తర్వాత ఇంకా కొంతమంది ఆర్గ్యూ చేసి కొంతమంది పేరెంట్స్ వెళ్ళిపోయారు. కొంతమంది స్టూడెంట్స్ కూడా కొంతమంది సర్లే అని చెప్పి కొంతమంది వెళ్ళిపోయారు. బట్ ఇక్కడ ఉన్న 4 members అయితే రిక్వెస్ట్ చేశారు. వన్ ఆఫ్ ద మెంబర్ ఏ ఎగ్జామ్ ఇది? సెకండ్ అటెంప్ట్ సార్. తర్వాత అటెంప్ట్ అయినా సరే, అటెంప్ట్ చేసుకున్నా సరే తర్వాత అటెంప్ట్ కూడా లేదు. కానీ ఇప్పుడు ఒకవేళ ఇది మిస్ అయిపోతే 1 year ఆగాలి సార్. ఎన్ఐటీకి వెళ్ళాలన్నా సరే, ఐఐటీ ఎలాగ లేదనుకోండి, సో ఎన్ఐటీకి వెళ్ళాలన్నా సరే 1 year గ్యాప్ వచ్చేస్తారు. ఇప్పుడు ఈ మిస్టేక్ అంటే ఇప్పుడు సెంటర్ వాళ్ళన్నా సరే పేరెంట్స్కి 1 day ముందు మెసేజ్ పెట్టాలి సార్. ఇలాగా డిప్యూటీ సీఎం వస్తున్నారు, సో వీ హ్యావ్ టు బీ 1 or 2 hours బిఫోర్ ద సెంటర్ అని చెప్పేసి మెసేజ్ పెట్టాలి సార్ పేరెంట్స్కి. వాళ్ళు కూడా ఏం చెప్పలేదు. ప్లస్ డిప్యూటీ సీఎం అన్నా సరే ఎగ్జామ్ టైం పెట్టుకున్న టైం రావడం సార్ మరీ కాకపోతే కొనారు. కొన్ని 9 దాటిన తర్వాత కొన్ని స్టార్ట్ అవ్వచ్చు కదా అక్కడ. ఇప్పుడు లోగోలు మంచి పెట్టండి. సెంటర్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి సార్. ఇలాగా వస్తున్నారు, సో మీరు ఎలా 6 కల్లా రండి అంటే మేము 1 day బిఫోర్ అని వస్తాం కదా. టైం అయినా పంపించినా సరిపోనండి. 1 day బిఫోర్ అని వస్తాం కదా సార్.